సో అలాంటి వాళ్ళకైతే చంప చెల్లు అన్నట్టు సమాధానం దొరికిందనుకుంటా. ఇది మూవీ రిలీజ్ కాదు, ట్రైలర్ లాంచ్ ఈవెంట్. అది కూడా ఒక తెలుగు సినిమా నుంచి తెలుగు సినిమాకి ఇంత క్రేజ్ వచ్చింది. देख रहा हूँ, सभी लोग से बात कर रहा हूँ. ये ऑटो वाले से बात किया मैंने, होटल वाले से बात किया, इधर सभी लोग वॉकिंग के भी आ रहे हैं, उनसे भी बात कर रहा हूँ मैं. सो सभी लोग बोल रहे वो अर्जुन सर का फैन हूँ मैं, अर्जुन सर आ रहे हैं तो मैं पक्का आऊंगा. एंड वो भी बोल रहे कि इतना बड़ा इवेंट, दिस द फर्स्ट टाइम बीन प्लान्ड इन पाटना, सच काइंड ऑफ. సో మన ఏపీ తెలంగాణలో ఇక్కడ ఈవెంట్ జరిగింది, జనాలు వచ్చి కొట్టుకున్నారంటే అది కామన్ ఏ హీరోకైనా. కానీ పాట్నా సిటీలో అది కూడా ఒక తెలుగోడి సినిమా కోసం ఇంతలా వెయిట్ చేస్తున్నారు. ఇంతలా అంటే మన తెలుగు అభిమానులే చాలా పిచ్చి ఉంటుంది హీరోలు అంటే, పడి చేస్తారు. ఎంత గొడవలైనా ఫ్యాన్ వారైనా ముందుకు వస్తారు, కొట్లాడతారు అనుకున్నాం. పాసుల కోసం అని వెళ్తారు, జనాల ముందు థియేటర్ల ముందు అరుస్తారు, పాసుల కోసం ఎగబడతారు అనుకున్నారు. కానీ ద ఫస్ట్ టైం పాట్నా సిటీలోనే ద ఫస్ట్ టైం ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన మూవీ పుష్ప 2 నుంచి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయితే పాట్నా సెంటర్లో గాంధీ గ్రౌండ్లో అక్కడ చేస్తున్నారు. సో అక్కడైతే పాసుల కోసం ఎగబడుతున్నారు. ఇది అసలు అంటే ముందే మన బన్యన్న టీం ముందే వెళ్ళింది కాబట్టి అక్కడ చూసుకోవాలి గారు పిఆర్ టీం. సో ఇక్కడ హోటల్లోకి వెళ్ళినా, ఆటో వాళ్ళకి అడిగినా అల్లు అర్జున్ సార్ ఉస్కా మై ఫ్యాను, మై ఆ రहा हूं, అల్లు అర్జున్ సార్ ఆయా తో మై भी आ रहा हूं అంటే అంత అంటే ఒక తెలుగు ఆడియన్స్ హీరో కోసం ఎంత ఆరాటపడతారో, ఎంత ఉత్సాహంగా, ఎంత మన ఇష్టమైన హీరో ఎలాగైతే ఈవెంట్కి వస్తుందంటే ఆనందపడతామో ఆ రేంజ్లో ఆనందపడుతారు. అది కూడా ఎవరు, బీహార్ పాట్నా సిటీలో కామన్ ఆడియన్స్ కూడా అల్లు అర్జున్ అంటే చాలా మటుకు ఇంతకుముందు కూడా తన కొన్ని సినిమాలు డబ్బాయి చూశారు, ఆ సినిమాలు అక్కడ చూశారు. సో డైరెక్ట్ పుష్పతోని ఈ రేంజ్లో వచ్చిందంటే సో ఆ మాత్రం ఉంటుందిలే, ఖచ్చితంగా ఉంటుంది. నేషనల్ అవార్డు అంటే ఊరికే రాదు కదా. నేషనల్ అవార్డు వచ్చిన క్రేజ్ని ఇంకా రెట్టింపు చేయడానికి ఎన్ని ట్రోల్ వచ్చినా భరించి మాట్లాడకుండా అన్నీ భరించడం. ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరు బన్యాన్నని ఆరాధించే ఫ్యాన్స్ కానీ, కామన్ ఆడియన్స్ కానీ, సినిమా లవర్ కావచ్చు, ఎవరైనా కానీ చాలా అంటే సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా చూసినా అంటే చాలా డిస్కషన్ జరిగింది. ఎందుకు బ్రో అంత ట్రోల్ చేస్తున్నారు, అది తెలుసు కదా. ఒక ఎదిగేటోడిని లాగడానికి ఖచ్చితంగా ఇది మన ఇండియాలో సంప్రదాయం కదా. ఎవరు ఎదుగుతే అది రాజకీయ పరంగా కానీ ఎవరైనా కానీ, ఒక మంచోడు కానీ ఎవరైనా ఒక ఎదుగుతుందంటే అది ఓర్వలేకపోతుంటారు. సో అలాంటి వాళ్ళకైతే చంప చెల్లు అన్నట్టు సమాధానం దొరికిందనుకుంటా. ఇది మూవీ రిలీజ్ కాదు, ట్రైలర్ లాంచ్ ఈవెంట్. అది కూడా ఒక తెలుగు సినిమా నుంచి తెలుగు సినిమాకి ఇంత క్రేజ్ వచ్చిందంటే సో ఒక తెలుగు ప్రేక్షకుడిగా, తెలుగు సినిమా లవర్గా, ఒక అల్లు అర్జున్ అభిమానిగా నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సో ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ కూడా ఇది. సో బన్యన్న ఫ్యాన్స్ మనకు టైం వస్తుంది. సో ఎంతో భరించాం, ఎంతో ఓపికగా ఉన్నాం. చాలామంది అన్న వీడియోలు చూడలేకపోతున్నాం అన్నారు. కానీ ఈ వీడియోలు షేర్ చేయండి కొడుకులకు, ఇప్పుడు షేర్ చేయండి. మా టైం కూడా వచ్చింది, మేము కూడా చెప్తున్నాం అన్నట్టు. ఈ అంటే ఇంత క్రేజ్, వామ్మో. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ వచ్చినప్పుడు కూడా ఇంత హడావిడి లేదు అక్కడ. అంటే ఇంతకుముందు మన ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమాలే మొత్తం ఆడుతుంటే ఆ మూవీస్ కోసం సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ వస్తే అంత ఈగర్లీగా వెయిట్ చేస్తుంటే, అలాంటిది మన తెలుగు సినిమా, మన తెలుగోడు ఒక నేషనల్ 69 సంవత్సరాల తర్వాత నేషనల్ అవార్డ్ వచ్చిన ఒక ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ అవార్డు నాకే కాదు మా హీరోలకు అందరికీ అంకితం అని చెప్పిన ఎలాంటి కల్మషం లేని మంచితనం వ్యక్తిగా ఉన్న మన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారిని ఎంత ట్రోల్ చేశారు. సో అలాంటి మంచి వ్యక్తి గురించి మీరు మాట్లాడే ప్రతి మాట కాలమే సమాధానం చెప్తుంది, ఆ సక్సెసే సమాధానం చెప్తుంది, ఆ జనాలే మీకు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా అని ఈరోజు మేమైతే చాలా గర్వపడుతున్నాం. సో పండగ మొదలైందంటారు,
యాక్చువల్గా ఏదైనా సినిమా వస్తే ఆ రిలీజ్ అయితే కలెక్షన్ బట్టి పండగ వస్తుంది. కానీ సినిమా రాకన ముందే, సినిమా రిలీజ్ కాకన ముందే, ట్రైలర్ రాకన ముందే ఇలాంటి పండగ వాతావరణం ద ఇండియన్ హిస్టరీలోనే ఇది మొదటిసారి కావచ్చు. ఇంత క్రేజ్, ఇంత హైప్ అయితే నేను ఎక్కడ చూడలే. నాకు తెలిసినప్పటి నుంచి అయితే నేను ఇలాంటి క్రేజ్ ఎక్కడ చూడలే. సో అందులో ఒక తెలుగు సినిమా పౌరుడిగా అండ్ ఒక బన్నీ గారి అభిమానిగా అయితే నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. అలాగే ఈ హీరో ఎలా ఎగడో ప్రతి హీరో ఎదగాలి, మన తెలుగు ఇండస్ట్రీ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. సో ప్రతి డైరెక్టర్, సో రాజమౌళి గారు కూడా అన్నారు మీరు ఇది తెలుగు ఇండస్ట్రీ గిఫ్ట్. ఎస్, త్రివిక్రమ్ గారు అన్నారు తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్తారు, రైట్. మన సుకుమార్ గారు అన్నారు. సో నేను బన్నీ గురించి ఎక్కువ మాట్లాడిన, తన ఒక్కొక్క ఎక్స్ప్రెషన్, తన ఒక యాక్టింగ్ ఆకాశమే హద్దు అన్నాడు, రైట్. ఇది చూడబోతున్నాం December 5th మనం చూడబోతున్నాం పుష్పరాజ్ మాస్ జాతర ఆగమనం. ఇండియన్ సినిమాని మాస్ జాతర, మళ్ళీ చెప్తున్నా ABCD అక్షరాలు వచ్చేది ఏ. ఇండియన్ సినిమాలో క్రియేట్ చేసేది, వండర్ క్రియేట్ చేసేది ఏ, అల్లు అర్జున్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. అస్సలు తగ్గేదేలే. ఇది ఓన్లీ కాన్ఫిడెంట్, నాట్ ఏ ఓవర్ కాన్ఫిడెంట్. బన్యన్న ఫ్యాన్స్ ఎందుకు తగ్గుతాం బ్రో? తగ్గము, భరించాం, మా టైం వచ్చింది, మేము కూడా అరుస్తాం. కానీ మేము ఎంత అరిచినా ఏ హీరోని కించపరచం, ఏ హీరోని గురించి తక్కువ చేసి మాట్లాడడం. మా హీరోని పై లేపే మాట్లాడతాం, వేరే హీరోని రెస్పెక్ట్, గౌరవంతో మాట్లాడతాం. ఆల్వేస్ అందరు హీరోలు, లవ్ యూ ఫర్ ఆల్ హీరోస్. అందులో మా హీరో మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ మాట్లాడతాం. ఇది కదా మా జాతర, ఇది కదా సినిమా జాతర, ఇది కదా అల్లు అర్జున్ జాతర, ఇది కదా అల్లు అర్జున్ ఆర్మీ, ఇది కదా అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఇది కదా మన తెలుగు సినిమా అన్నట్టు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. చాలా చూశారు కదా ఇంట్లో గోడ మీద కూడా బన్నీ అన్న, అది నా అభిమానం. సో అంత అభిమానం ఉంటుంది బన్నీ గారన్న నాకు. ఇక చెప్పలేను, మళ్ళీ అందరికి తెలుసు, అది మళ్ళీ కొన్ని వీడియోలో చెప్తాను. సో పుష్పరాజ్ ఆగమనం రేపు సాయంత్రం తగ్గేదలే. పాట్నా సిటీలో భూకంపం రాబోతుంది రేపు 6 గంటలకి. ఇది రాసి పెట్టుకోండి, భూకంపం రాబోతుంది. ఫస్ట్ టైం ద తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇండియన్ సినిమా కెరీర్లోనే ద బెస్ట్ భూకంపం చూపెట్టబోతున్న పుష్పరాజ్ మాస్ జాతర పాట్నా సిటీలో. సిటీ మొత్తం, వరల్డ్ మొత్తం, ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న ఏకైక ఈవెంట్ ఏదైనా ఉందంటే ఇప్పుడు పాట్నా సెంటర్లో గాంధీ గ్రౌండ్లో జరుగుతున్న ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్గా వచ్చి టీం ద్వారా వెళ్ళబోతున్న పుష్ప 2 నుంచి వస్తున్న ట్రైలర్ ఈవెంట్కి అక్కడ జనాల ఆదరణ, అక్కడ వాళ్ళు చూపించే ప్రేమకు మా ఫ్యాన్సే ఫిదా అయిపోయారు. సో బన్నీ అన్న గారు ఏం మాట్లాడతారో అని వెయిట్ చేస్తున్నాం. తగ్గేదేలే.